వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పూజగది చాలా పవిత్రమైనది. ఎందుకంటే మన పూజ గదిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ప్రతి ఒక్కరూ దేవునికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే అసలు మనం చేసే పూజలకు నిజంగానే పుణ్యం లభిస్తుందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆలోచించాలి. మనం పాటించే చిన్న చిన్న నియమాల వల్ల మనం చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల కూడా మనం చేసే పూజలకు ఎటువంటి ప్రయోజనం లభించదు. ప్రతి ఒక్కరి పూజ గదిలో దేవుని పటాలు ఉంటాయి. దేవుని చిత్రపటాలతో పాటుగా మీ పూజగదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులు ఉంటే మీరు చేసే పూజలు నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయి. కాబట్టి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పూజ గదిలో ఎలాంటి వస్తువులను పెట్టుకోవాలి, పూజలో తప్పక పాటించాల్సిన నియమాలు, అలాగే పూజలో ఉపయోగించాల్సిన పుష్పాలు, దేవునికి సమర్పించాల్సిన నైవేద్యాలు, పూజలో గదిలో తప్పకుండా ఉండాల్సిన దేవుని పటాలు, అలాగే దీపారాధనలో వాడే వత్తులు, ఇలా ఎన్నో పూజా విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పూజలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ ఒక్క వీడియో చూడటం వల్ల సంపూర్ణ పూజా విధానం తెలుసుకుని దేవుని ఆశీర్వాదాన్ని పొందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా 2 ముఖ్యమైన వస్తువులు ఉండాల్సిందే. మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ పూజ గదిలో ఈ 2 వస్తువులు లేకపోతే మీరు చేసే పూజలకు సరైన ఫలితం ఉండదు. మరి ఆ శక్తివంతమైన 2 వస్తువులు ఏమిటంటే, మొదటిగా ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలు ఉండాలి. పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే పూజలో ఉండే దైవశక్తి మొత్తం ఆ అక్షింతలకు చేరుతాయి. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను తలపైన వేసుకుంటే మీ పూజకు సంపూర్ణ పుణ్యఫలితం దక్కుతుంది. ఇక పూజ గదిలో ఉండాల్సిన 2వ వస్తువు గోమాత చిత్రపటం లేదా గోమాత విగ్రహం. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. 33 కోట్ల మంది దేవతలను మనం ఒకేసారి పూజించడం వీలు కుదరదు. కాబట్టి పూజ గదిలో గోమాతను విగ్రహాన్ని పెట్టుకొని గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది. పూజ గదిలో గోమాత విగ్రహం ఉండడం వల్ల మన ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. కాబట్టి మీ పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా సరే పసుపు కలిపిన అక్షింతలు, అలాగే గోమాత విగ్రహాన్ని తప్పక పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. అలాగే పూజగదిలో ఉండే దేవుని పటాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకే దేవునికి సంబంధించిన చిత్రపటాలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు. ముఖ్యంగా గణపతికి సంబంధించిన చిత్రపటాలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు. దీనివల్ల కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి పూజ గదిలో ఉండే గణపతి చిత్రపటాన్ని ఒకటి మాత్రమే ఉంచుకోండి. ఇంట్లో పూజ చేసే సమయంలో పూజలో ఉపయోగించే గంట, అగరువత్తులు, అలాగే పూజ సామగ్రిని మీ కుడి చేతి వైపున పెట్టుకోవాలి. పూజలో వాడే దీపం కుందులు చాలా పవిత్రంగా ఉండాలి. స్టీలు కుందులను పూజలో ఉపయోగించకూడదు. పూజలో ఉపయోగించే దీపపు కుందులు మరీ నల్లగా ఉండకూడదు. పూజలో ఉపయోగించే దీపాన్ని కూడా దైవరూపంగా భావించాలి. కాబట్టి పూజలో దీపం వెలిగించే ముందు దీపానికి 3 కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర ఒక పుష్పాన్ని సమర్పించి అందులో నూనె పోసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. కనీసం ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ద్వారా అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి. ఇక నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. సహజంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 2 వత్తులతో దీపాన్ని వెలిగిస్తాము. కానీ మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. అలాగే గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే
జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. చామంతి పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. మందార పూలతో దేవుడిని పూజిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. నిత్య పూజలు చేసేవారు దేవునికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించండి. దేవునికి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది. పూజలో అన్నిటికన్నా ముఖ్యంగా దేవునికి సమర్పించే హారతి కర్పూరం. దేవునికి హారతి సమర్పించేటప్పుడు ముందుగా స్వామివారి పాదాలకు 4 సార్లు, నాభి వద్ద 2 సార్లు, నోటి వద్ద 1 సారి, తల నుంచి పాదాల వరకు 7 సార్లు హారతి ఇవ్వాలి. అంటే మొత్తం మీద చూసుకుంటే 14 సార్లు దేవునికి హారతిని సమర్పించాలి. ఈ విధంగా 14 సార్లు హారతి ఇవ్వలేని వారు దేవుని పాదాలకు 3 సార్లు హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. దేవునికి హారతి ఇచ్చిన తర్వాత నీటితో ఆచమనం చేయాలి. ఆచమనం అంటే ఒక పువ్వుని తీసుకుని ఆ పువ్వును నీటిలో ముంచి దీపం చుట్టూ 4 సార్లు నీటిని చిలకరించాలి. ఇలా చేయడం ద్వారా మీరు చేసే పూజలు నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడు పడితే అప్పుడు దేవుడిని పూజించకూడదు. తెల్లవారుజామున 4:30 నుండి 5:30 మధ్యలో దేవుడిని పూజించాలి. బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేనివారు ఉదయం 9 గంటల్లోపు దేవుడి పూజను పూర్తి చేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తొలి పూజను గణపతికి అంకితం చేయాలి. కాబట్టి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివి పూజను ప్రారంభించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.